This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasishtamu, Sthiti Prakarana Yogam. 55వ 2nd November 2020. జస్ట్ ఒక లైన్ వెనక్కి వెళ్ళి తర్వాత శ్లోకం ఉంది మేడం, అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. It is when one thus experiences the truth that he is freed from illusion. At the same time, one's craving for pleasure is thinned out. This is the only proof of wisdom. అక్కడికి ఆపాం నేను. అనుభూతి అయ్యాక వ్యక్తికి ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి. ఇప్పుడు శ్లోకం మేడం. చిత్రామృతం నామృతమేవ విద్ధి చిత్రానలం నానలమేవ విద్ధి చిత్రాంగన నూన మనంగనేతి వాచ వివేకస్త్వ వివేక ఏవ. A painted pot of nectar is not nectar. A painted pot of? A painted pot of nectar is not nectar. అంటే నెక్టర్ ని పెయింట్ చేసిన ఒక ఉదాహరణగా తేనెని పెయింట్ చేశారు. ఒక తేనె ఏ పాత్రలో వేస్తారో ఆ పాత్రని, కానీ అది నెక్టర్ కాదు, అది తేనె కాదు, అది పాట్ మాత్రమే. రోజు తేనె ఉంచే ఒక పాటని పెయింట్ చేసాం. ఆ పెయింట్ చేసిన దాంట్లో తేనె లేదు, పెయింటింగే పాటే ఉంది. నార్ ఏ పెయింటెడ్ ఫ్లేమ్ ఫైర్. నార్ ఏ పెయింటెడ్ ఫ్లేమ్ ఫైర్. అలాగే ఆ జ్వాలల్ని, మండుతున్న జ్వాలల్ని మనం చిత్రీకరించాం, కానీ అవి నిజమైన జ్వాల కాదుగా. అండ్ ఏ పెయింటింగ్ ఆఫ్ ఎ వుమెన్ ఈజ్ నాట్ ఏ వుమెన్. అలాగే ఒక స్త్రీని చిత్రీకరించాం, ఆ స్త్రీ చిత్రం స్త్రీ కాదు, చిత్రమే అది. వైజ్ వర్డ్స్ ఆర్ మియర్ వర్డ్స్, బ్రాకెట్ లో ఇగ్నోరెన్స్ నాట్ విజ్డమ్. అది వైజ్ వర్డ్స్ అంటే జ్ఞానంతో చెప్పే మాటలు కేవలంగా మాటలే, అంటే అవి మాటలే గాని అందులో అజ్ఞానమే ఉంది. జ్ఞానం అనేది ఉండదు మాటలు చెప్పినంత మాత్రంలో. Unless they are substantiated by the absence of desire and anger. Anguish? Anger madam. Anger. అంటే కోరిక కోపము ఈ రెండు లేకుండా ఉంటేనే అప్పుడు అవి, అంటే unless they are substantiated అంటే by anger and కోరిక అంటే desire. By the absence of desire and anger. మళ్ళీ చదవండి. Unless they are substantiated by the absence of desire and anger. అది అంటే కోపమును కోరిక లేకపోతేనే అప్పుడు అది పరిపూర్ణం ఉంటుంది. అవి కేవలంగా జ్ఞానమైన పలుకులు పలికితే చాలు. ఆచరణాత్మకంగా ఏ కోరిక లేకుండా, ఏ కోపము లేకుండా వెళ్ళాలి. They who contemplate the absolute Brahman become Brahman. ఎప్పుడు కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోతారు. Hence one should resort to that which is not limited. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఏది పరిమితం కాదు, ఏది అనంతము దానికే ఆయన రిజాల్వ్ అంటే నిశ్చయించుకుని దానికోసమే ప్రయత్నించాలి, దాంట్లోనే ఉండాలి. Condition or finite. Condition or finite.
అది అంటే వన్ షుడ్ రిజాల్వ్ టు ద ఇన్ఫినిట్ అన్నారు కదా. Hence, one should resort to that which is not limited, conditioned, or finite. ఓకే, ఏదైతే పరిమితంగా లేదు, ఏదైతే కండిషన్ అయి లేదు అంటే ఆ పరమాత్మ తత్వం అలాంటిది. అందుకని దానికే మనం అందరం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం మధ్య మధ్యలో. అవునా? By contemplating the form of a nymph, Shukra was bound. ఇప్పుడు మీ వాయిస్ వినబట్టలే. వినబడట్లేదా ఇప్పుడు? ఏం చదివారు వినబడలే. By contemplating, కొంచెం మీరు వాయిస్ పెంచుతారేంటి మీ దాంట్లో? ఒక నిమిషం ఆల్రెడీ. ఇప్పుడు ఓకేనా? ఇంకా దూరంగానే వినిపిస్తుంది. నేను స్పీకర్ పెట్టుకున్నాను మేడం, మైక్ పెట్టుకున్నా హెడ్ ఫోన్స్ తో పాటు. కానీ చాలా ఎందుకో ఇవాళ కనీగా వినబట్టింది. Okay. By contemplating the form of a nymph, Shukra was bound. By contemplating the form. తులసిరామ్ మేడం క్లారిటీ రావటం లేదు, డైలీ వచ్చినంత క్లారిటీ లేదు. నేను ఇంకా వేరే దీనికి ఒక సెకండ్ ఇవ్వండి మేడం, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, వేరే జియో సిగ్నల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒక సెకండ్ హోల్డ్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే, పర్వాలేదు. నమస్తే అమ్మా. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి. మార్నింగ్ మీరు రారేనట్టున్నారు ఇవాళ. జాయిన్ అయ్యానమ్మా. మార్నింగ్ నేను మాట్లాడాను కదా మీతో లాస్ట్ లో. ఓకే, నిన్న రాత్రి రాలేదు. మొన్న ఒక రోజు పెళ్లికి వెళ్ళానండి, ఒక 2 రోజులు, శనివారం. ఇప్పుడు ఇవాళ బయటికి వెళ్ళి వచ్చాను, 5 minutes లేట్ అయింది నాకు. ఓకే, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. మన ప్రకృతి అది కూడా సహకారం చేస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేశారు మీ దగ్గర? టెక్నాలజీ బోల్డ్ ఉంది. ద ఫార్మ్ ఆఫ్ ఎ nymph, నేను 3టికి మార్చాను. ఇప్పుడు ఆఫీస్ నెట్ కనెక్ట్ చేశాను, వర్క్ అవుతుంది. By contemplating the form of a nymph, Shukra was bound. అది అంటే ఒక దేవతని, చిరుదేవతని ఆయన కాంటంప్లేటింగ్ అంటే ధ్యానించి ఆయన ఆ విధంగా బంధీకృతుడయ్యాడు. అంటే ఏది ఆలోచిస్తే అదే పొందుతాం. ఎప్పుడు అశాశ్వతమైనవి సుఖాలే ఆలోచిస్తే అదే పొందుతున్నాం. శాశ్వతత్వమే సమస్తం అని దానికోసం పెడితే అదే పొందుతాం. అంటే మన ధ్యానంలో ఉన్నతమైన విషయాలంటే ఉన్నతత్వాన్ని పొందుతాం. మనం నీచత్వమే ఆలోచిస్తే నీచత్వాన్ని పొందుతాం. అది మనస్సు యొక్క గొప్పతనం.
శుక్రుడు ఎప్పుడు ఆ నింపు కోసం అంటే ఏంటి ఆ దేవత కోసమే ఆలోచించి ఆమె మీద అనురాగం వల్ల ఆయన బంధీకృతుడు అయిపోయాడు. And when he realized the purity of his self, which is infinite consciousness, he was instantly liberated. ఆయన ఎప్పుడైతే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం కోసం ఆలోచించాడో వెంటనే ఆయన ముక్తి పొందాడు. ఆత్మతత్వాన్ని పొందడం అన్నా ముక్తి పొందడం అన్నా ఒకటే. Rama asked, ఇంకా మీరు దూరంగానే ఉన్నారు వాయిస్. క్లారిటీ ఉంది కానీ కొంచెం సౌండ్ పెంచండి. ఏ మాటలు వినిపించలేదు. లేదు లేదు ఆయన సౌండ్ ఇంక్రీజ్ చేయమని చెప్పండి సరిపోద్ది. అన్ని ప్రశ్నలు అవుతున్నాయి. ఓకే 4 ఆప్షన్స్ వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు బాగుంది. సరే మేడం కంటిన్యూ చేస్తాం. ఒక నిమిషం ఇవ్వండి. నేను So Rama asked, Holy Sir, pray, tell me of the two naturing and dreaming states. ఏంటండి ఎల్బియా? Tell me okay. Of the true nature, the waking and dreaming states. True nature of waking and dreaming states. అంటే జాగరూక అవస్థలోని అవస్థలో ఉన్నటువంటి అసలైనటువంటి స్వభావం నాకు తెలియజేయండి అని అడుగుతున్నాడు రాములు వారు. మీ సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి తులసిరామ్ గారు. అంటే ఆయన వశం అవ్వట్లేదు, అవి ఎంత చేస్తున్నారో అంత చేస్తున్నారు. ఓకే రోజు బాగా వినిపించేది, వాళ్ళు ఏదో ఒక్కరో తేడా. అదే ఒకరవే కాదు చాలాగా ఉంది కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇదైతే అన్ని ఫుల్ మాక్సిమం ఉంది మేడం, వాల్యూమ్ అన్ని ఎక్కువగానే పెట్టారు. వసంతలత ఇవాళ మీకు నెట్ ప్రాబ్లం ఉందా ఇవాళ? చెప్పండి, చదవండి. Vasishtha said that state which endures is known as the waking state. Which is new? Which endures, endures. Which endures? Endures, endures. Okay. Known as waking state. And that which is transient is the dream state. అంటే మనం జాగరూకంగా ఉన్నదే వేకింగ్ స్టేట్ అని, అది అశాశ్వతంగా ఉండేది ట్రాన్సియంట్ అంటే అది స్వప్నావస్థ అని. విచ్ ఎండ్యూర్స్ అంటే అది ఎండ్యూర్ మీన్స్ సహించడం అని. అసలు ఇక్కడ ఇంకా ఎండ్యూర్ అంటే ఏమిటి మరి అర్థం? అంటే విచ్ ఇస్ కంటిన్యూస్ మేడం. అలా కాదు, ఇది కంటిన్యూస్ కాదు కదా. ఓర్చుకొని ఉండటం, సహించడము. ఎండ్యూర్ అంటే సహించడం. తాలుట అని కూడా ఉంది. ఇంకోటి ఏంటి? తాళడం అంటే సహించడమే. ఓర్చుట, సహించుట, నిలిచి ఉండుట. ఏదైతే వదలలేమో, వదిలించుకోలేమో దాన్ని భరించాలని ఒక సామెత ఉంది కదా. విచ్ కెనాట్ బి అవాయిడెడ్ మస్ట్ బి ఎండ్యూర్డ్ అని. ఓకే.
during the period of even the dream, it takes on the characteristics of the waking state. అంటే కలలో కూడా వేకింగ్ స్టేట్ లో ఉన్నటువంటి స్వభావాలు ఉంటాయి డ్రీమ్ పీరియడ్ లో కూడా. And when the waking state is realized to be of a fleeting nature, అప్పుడు వేకింగ్ స్టేట్ ఎప్పుడైతే శాశ్వతంగా లేదు అని, మన శాశ్వతమైనది కాదు అని అప్పుడు రియలైజ్ అవుతుంది. ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో it gets the characteristic of dream. అప్పుడు ఇది కూడా స్వప్నం లాగే అనిపిస్తుంది. అంటే ఇది పెద్ద స్వప్నం, పొడుగైన స్వప్నం అంటున్నాం. మన కళ అనేది చిన్న స్వప్నం అయితే ఇది పెద్ద స్వప్నం. అసలు ఇది కూడా స్వప్నమే. డ్రీమ్ లో ఉన్నవన్నీ ఎలాగైతే సత్యం కాదో మనం చూస్తున్నవన్నీ కూడా సత్యం కాదు, జగత్తంతా సత్యం కాదు అనే పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. The two are the same. కళ ఎంత నిజమో ఇప్పుడు మనం నిజం అనుకున్నటువంటి ఈ జాగరూక అవస్థ అంత నిజమే. ఇది ఒక కళే. That consciousness which is awake even in deep sleep, and which is also the light that shines in waking and dreaming. ఇవాళ వసంతలతను చదవమన్నా మీది ఎందుకు గట్టిగా రావట్లే? ఇంకా పుస్తకం వసంతలత పుస్తకం ఉన్నది, కానీ నేను ఆ పేజ్ నెంబర్ చూస్తున్నాను, ఎలా తెలియడం, ఏ శ్లోకం దగ్గర చెప్తున్నారో బాధపడటం లేదు నాకు. అంటే నా పుస్తకంలో పేజీలు వేరు, పీడిఎఫ్ పేజీలు వేరు, అందుకని. మేడం టెక్స్ట్ పేజీల్లో 114. ఆయన పుస్తకంలోనే చదువుతున్నారు, పీడిఎఫ్ చదవట్లే. పీడిఎఫ్ మేడం, పీడిఎఫ్ లోని అచ్చా మీరు ఉండండి ఒక్క నిమిషం, పీడిఎఫ్ చదువుతున్నారా మీరు? అవునండి. అయితే తీస్తాను ఉండండి, అంతవరకు మీరు చదువుతూ ఉండండి. 114 పేజీయా పీడిఎఫ్? అవునండి. సరే, నేను అది తీస్తాను నా దాంట్లోంచి, అంతవరకు మీరు కంటిన్యూ చేయండి. వస్తున్నా. పీడిఎఫ్ లో 129 పేజ్ నెంబర్. ఓకే ఓకే. మేడం ఒక నిమిషం ఇస్తారా? చదవనా? ఇంకొక వెయిట్ చేయనా? ఒక 2 నిమిషాలు ఇవ్వండి, సెర్చ్ చేస్తాం. చెయ్యండి లోపల. అలా వాల్యూమ్ బానే ఉందండి నా దగ్గర. బుక్ పోనీ 2-3 సెంటెన్సెస్ చదవనండి. అంటే కంటిన్యూషన్ మీకు తెలుస్తోందా? కంటిన్యూషన్ లోనే ఉన్నాను. అయితే చదవండి. అలాగే, అంటే మీకు వాల్యూమ్ క్లియర్ గా ఉంటే చదువుతాను. బాగా క్లియర్ గా ఉంది, చదవండి మీరు, నేను ఈ లోపల క్యాచ్ చేస్తాను. సరే మేడం, నేను ట్రై చేస్తానండి. The two are the same. The two are the same. రెండు ఒకటే. రెండు అంటే ఏంటి? కళ, జాగ్రత్త వ్యవస్థ రెండు ఒకటే. That consciousness which is awake even in deep sleep, and which is also the light that shines in waking and dreaming, is the transcendental consciousness. అది అంటే వేకింగ్ స్టేట్ అంటే జాగరూక అవస్థలో ఉన్న చైతన్య స్థితి, డ్రీమింగ్ లో ఉన్నటువంటి చైతన్య స్థితి కూడా అది ట్రాన్సెండెంటల్. అంటే దాన్ని అది కాన్స్టెంట్ గా కాదు, దాన్ని అధిగమించవలసిందే అన్నమాట. అటువంటి కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఆ చైతన్యం అన్నది డ్రీమ్ లో ఉన్నది, వేకింగ్ స్టేట్ లో ఉన్నది కూడా అలాంటి ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్. అంటే మనం ట్రాన్సెండ్ అయ్యేది, దాని నుంచి అధిగమించాల్సిన కాన్షియస్నెస్ ఉంది. దట్ ఈస్ తురియ. అంటే తురియ అవస్థలో, అంటే ఇప్పుడు డ్రీమ్ కూడా ఒక రకమైన మనకి ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్. అంటే ఈ రకమైన చైతన్యం కాకుండా ఇంకొక రకమైనటువంటి చైతన్యం. ఈ మనం ఇప్పుడున్న వేకింగ్ స్టేట్ కూడా అంతే. ఎందుకంటే మనం జాగరూకంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ అసత్యం అంతా సత్యం అన్న భావనలోనే జీవిస్తున్నాం కదా. ఇది కూడా ఒక రకమైన స్వప్నమే. ఆ స్వప్నం చిన్నదైతే అది
ఎలాగైతే కలలో ఆ రాత్రి పడుకున్నప్పుడున్న స్వప్నం, ఇప్పుడు మనం జాగరూకంగా ఉన్నప్పుడున్న స్వప్నం కూడా, ఇది కూడా స్వప్నమే. ఇప్పుడు మనం అనుకున్నది కూడా ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్. ఇందులో ఏం చెప్తాను, అలాంటి ఒక చైతన్య స్థితే ఉంది. When again the seeds of ignorance and delusion expand, there arises the first thought. There arises the first Thought. ఎప్పుడైతే ఈ భ్రాంతి అనేది పోయిందో, లేదా అజ్ఞానం, భ్రాంతి అజ్ఞానం వల్లే పుట్టింది. ఈ భ్రాంతి అజ్ఞానం అన్నం పోతే అప్పుడు మొట్టమొదటి ఆలోచన ఉద్భవిస్తుంది. Which is the thought I am. Which is the Thought I am. అది అప్పుడు ఏంటంటే నేనన్న థాట్ మొదలవుతుంది. అంటే ఈ అయాం అన్న స్టేజ్ మొదలవుతుంది. Then one perceives thought forms within the mind in dreams. ఇంత సౌండ్ వస్తున్నది. Then one perceives thought forms within the mind in dreams. మైండ్ In dreams. ఇంక్రీజా In dreams. DREAMS. కలలు మేడం. ఇన్ డ్రీమ్స్. అచ్చా. అంటే అప్పుడు ఆ మనస్థితి, ఆలోచనలు అన్ని కూడా కలలో లాగే ఉంటాయి. అది ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ 2 వాక్యాలు. Then one perceives thought forms within the mind in dreams. మనసులో ఆలోచనలన్నీ కూడా డ్రీమ్స్ లో ఉన్నట్టుగానే ఉంటాయి. అంటే ఎప్పుడైతే భ్రాంతి అజ్ఞానంతో ఉందో, కలకిను జాగరూకతకి ఏమీ కూడా తేడా లేదు. మనం జాగరూక అవస్థలో కూడా కలలో లాగే అజ్ఞానంతో ఉంటున్నాం. At this time, the external sense organs do not function. అలాంటి సమయంలో, అంటే నిద్రలో కానీ, ఈ వేకింగ్ స్టేట్ లో మనం ఉన్న ఈ పరిస్థితిలో కానీ, అంటే ముఖ్యంగా నిద్రావస్థలో ఈ బాహ్యమైన ఇంద్రియాలు పనిచేయవు. But the inner senses function and there is perception within oneself. అది కానీ అంతర్గత ఇంద్రియాలు పనిచేస్తాయి. అందుకే వాటిని ఇంద్రియాలతో గ్రహించడం అన్నది లోపల జరిగేది. This is the dream state. ఇది స్వప్నావస్థ. When the life force again activates the same sense organs, once again there is wakefulness. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ కూడా జాగరూకం అయిపోతాయో దాన్ని మనం జాగరూక అవస్థ అంటాం. ఇంద్రియాలన్నీ పనిచేసే టైముని జాగరూక అవస్థ అంటున్నాం. Rama asked, Lord, how does the mind ever get trained? అప్పుడు రాముల వారు మళ్ళీ అడుగుతున్నారు, నాయన మనలాంటి ప్రశ్నలే కదా. ఏమడుగుతున్నారంటే, అసలు ఈ మనస్సు శాశ్వతంగా ఎలాగ ట్రైనింగ్ పొందుతుంది, శిక్షణ ఎలా ఇవ్వాలి? Vasishtha replied, ఎక్స్క్యూజ్ మీ గెట్ టెయింటెడ్ అని రాసింది ఇక్కడ చూడండి ఒకసారి ప్రింట్. yes madam. నాకు ఇక్కడ అంటే మనస్సు ఎలా మలినం అవుతుంది అని అడుగుతున్నారు. స్వచ్ఛమైన మనస్సు మలినం ఎలా అవుతుంది రాములు వారు అడిగారు. Vasishtha replied, it is a beautiful question, Rama. చాలా మంచి ప్రశ్న Rama, but this is not the proper time to ask. కానీ చాలా మంచి ప్రశ్న, కానీ ఇప్పుడు నువ్వు అడగవలసిన టైం కాదు. When you have listened to what I have to say, you will surely find the answer to this question with the utmost clarity. నేను చెప్పబోయేది కానీ నువ్వు విన్నావంటే నీకు పూర్తిగా క్లియర్ గా
ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసిపోతుంది. That the mind is impure is the experience of everyone who strives for liberation. ఎవరైతే మోక్షానికి ముక్తికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ ఏమనుభూతి చెందుతారంటే నా మనస్సు అంటే మలినం అయిపోయింది అన్న అనుభూతి ప్రతి ఒక్కరికి వస్తుంది. Depending upon one's particular point of view, everyone describes it differently. అది ఒక్కొక్కరి విధానంలో అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం ఒక్కొక్కలాగా చెప్తుంటారు ఆ మనస్సు. Just as air coming into contact with different flowers takes on their scent, so mind entertaining different notions takes on those moods. అది అంటే ఒకే గాలి రకరకాలైనటువంటి పుష్పాల మీద సోకినప్పుడు అది రకరకాలైనటువంటి సువాసన, ఒకే మనస్సు ఎన్నో రకాలైన అభిప్రాయాల వల్ల అది రకరకాల రూపాలు పొందుతుంది. Creates bodies suitable to them, and as the energy activating the senses enjoys the fruition of its own notions. అది తన నోషన్ అంటే ఐడియా ప్రకారమే అది అలాంటి రూపాలని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. అది ఆ ఇంద్రియాలు బాగా యాక్టివేట్ గా ఉండడం వల్ల వాటికి తగ్గట్టుగానే ఆ నోషన్స్ కి తగ్గట్టుగానే అవి తయారవుతుంటాయి. It is the mind, again, that provides the fuel for the functioning of the organs of action. అంటే ఈ ఇంద్రియాలు గాని అవయవాలు గాని అన్ని పనిచేయడానికి మళ్ళీ మనస్సే అన్నిటికీ ఫ్యూయల్ అంటే ఏంటి ఇంధనాన్ని ఇస్తుంది. మనస్సు లేకపోతే మళ్ళీ పనిచేయదు. Mind is action and action is mind. The two are like the flower and its scent. మైండే యాక్షన్, యాక్షనే మైండ్. ఎలాగంటే అది ఫ్లవర్ వాసన అంటే పుష్పము వాసన ఎలా విడదీయలేమో రెండు కలిసే ఉంటాయి. పుష్పం ఎక్కడుంది ఆ వాసన దానికి వేరేగా ఎక్కడో ఉండదు, అక్కడే ఉంటుంది. అలాగే మనస్సు ఎక్కడుందో అక్కడ యాక్షన్ ఉంటూనే ఉంటుంది. పని అన్నది మనస్సులో ఉన్న భావనే పనిగా ఆ రెండు విడదీయలేనివి. The conviction means the action strengthens determination and మనసులో గట్టి నిశ్చయమే ఆ పనిగా మారుతుంది. ఆ పని వల్ల మళ్ళీ మనకి ఇది నిశ్చయం గట్టిగా అయిపోతుంది. అంటే రెండు అవినాభావ సంబంధంతో ఉంటాయి. Mind is everywhere devoted to dharma, wealth, pleasure, and freedom. But everyone has a different definition of these and is convinced that that definition is the truth. అంటే మనస్సుకి ఈ పర్టికులర్ విషయాలు వారి వారి డెఫినేషన్స్ ఉంటాయి. అంటే ఏమిటవి? ధర్మ, ఇంకేంటండి ఒకసారి చెప్పండి. ధర్మ, వెల్త్, ప్లెజర్ అండ్ ఫ్రీడమ్. అది అంటే సంపద, ఆనందం, స్వేచ్ఛ వీటి మీద. అయితే అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అభిప్రాయం. Rama, bondage is none other than the notion of an object. Object, notion of an object. Notion of an object. బంధం అంటే ఏంటి? కేవలంగా ఒక ఐడియా. అంటే నేను బంధించబడి ఉన్నాను అనే ఒక నోషన్, అదే బంధం. This notion is Maya, ignorance, etc. దీన్నే మనం మాయ అని, అజ్ఞానం అని ఇలాంటి పేర్లతో పిలుస్తున్నాం. అవ్యక్తం అని అంటే కేవలంగా నేను బంధించబడి ఉన్నానన్న ఐడియా కూడా ఇగ్నోరెన్సే, అజ్ఞాన జనితమైంది. It is a cataract that blinds one to the sun of truth. అది అంటే ఇప్పుడు మనకి క్యాట్రాక్ట్ వస్తే ఎలా అయితే బయట ఏమి కనబడవో పొర, అలాంటి పొర అన్నమాట ఈ మైండ్ అనేది. అది ఏం చేస్తుందంటే సత్యం అన్నదాన్ని కనబడకుండా
కప్పివేస్తుంది. Ignorance raises a doubt. Doubt perceives. That perception is perverted. అంటే ఇగ్నోరెన్స్ వల్ల, అజ్ఞానం వల్ల సందేహం ఏమో అది అలాగే నిలిచి ఉంటుంది. దాని నుంచి అది పర్వర్టెడ్ అంటే మారిపోతూ ఉంటుంది, వేరే రూపం దాలుస్తుంది. మేడం వాళ్ళది ఇప్పుడు వినిపిస్తున్నదా? వినపడింది. తులసిరామ్ గారు చదువుతారా? చదువుతాను మేడం. థ్యాంక్స్ అండి పవన్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. పవన్ కుమార్ గారి ఇంట్రడక్షన్ తెలిసిన? పవన్ గారేమో పిహెచ్డి డాక్టరేట్, ఎంటెక్ వాళ్ళకి లెక్చరర్ గా పనిచేస్తుంటారు. షీజన్ రాజకీయ. ఓకే. In darkness, when one approaches even a light, he is afraid. సృష్టించబడుతున్నాయి. ఈ పాయింట్ చాలా ఇది సృష్టించబడి మనకు కనిపిస్తున్నాయి లేనిది అన్నదే అందరూ కష్టపడే పాయింట్. ఎందుకంటే అది అనుభవైక వైద్యం కాదు. కానీ జ్ఞానంతో ఆలోచిస్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. E=mc² అనే ఈక్వేషన్ లో ఏంటి ఎనర్జీ అనేది ఒక వస్తువుని ఎనర్జీని అక్యూములేట్ చేస్తే పదార్థం అవుతుంది. పదార్థాన్ని మనం నశింపచేస్తే ఎనర్జీ అవుతుంది. సో ఒక పదార్థం అంటే ఒక చిన్న అగ్గిపుల్లని శక్తి అనిగా చూసామంటే అగ్గిపుల్ల కనబడదు, శక్తే కనిపిస్తుంది. అది ఐన్స్టీన్ ఈక్వేషన్. అంటే ఈ జగత్తంతా శక్తితో ఉంది. ఆ శక్తి బదులు పరబ్రహ్మతత్వం అనుకున్నాం. అంటే చేతిలో ఒక చిన్న పుల్ల పట్టుకున్నాం, ఈ పుల్లని ముక్కలు చేసేస్తే ఇంకా పరమాణువులు వస్తే దాన్ని కూడా ముక్కలు చేస్తే అనంతమైన శక్తి వస్తుంది. అది శక్తి మాత్రమే పదార్థంగా ఉంది అని చూసాం అనుకోండి, మొత్తం శక్తిగానే కనబడుతుంది. ఆ శక్తి బదులు పరబ్రహ్మతత్వంగా చూసామనుకోండి, జగత్తంతా పరబ్రహ్మతత్వంగానే కనిపిస్తుంది. అందుకని ఇది నోషన్ మాత్రమే అని అండంలో ఏంటంటే మనం ఆ నోషన్ కి ఎంత అలవాటైపోయామంటే ఎన్నో జన్మల నుంచి అనాదిగా అలవాటైపోయింది. అసత్యంగా ఉన్న జగత్తు సత్యముగా ఉంది అని మనం అలవాటైపోవడం వల్ల ఎవరైనా అసత్యం అంటే నీకు బుద్ధి లేదా, అసత్యం అంటే అవేంటన్న పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే అసత్యమైన సత్యం అన్న భ్రాంతిలో ఉన్నాం. ఇది కేవలంగా ఒక ఐడియా అని చెప్తున్నారు, నోషన్ మాత్రమే. ఇక్కడ అందరూ కష్టపడతారు, ఎందుకంటే ఇది ఎంత విన్నా అలాగే. కారణం ఏంటంటే ఎన్నో జన్మల నుంచి అలవాటు అయిపోయింది ఆ సత్యం అసత్యం అని. అందువల్ల మనకి ఎన్నిసార్లు విన్నా అది ఏమిటో చెప్తున్నారనే అనిపిస్తుంది. అందులోని మనం అనుభూతి చెందడానికి చాలా ఎంత తీవ్రతరంగా అది మనకు అలవాటు అయిపోయి ఉందో అంత తీవ్రతర ప్రయత్నం చేయాలి. అప్పటికి కానీ ఇది నోషన్ అని మనకు అర్థం కాదు.
అంతవరకు ఇలా చెప్తుంటే ఏమిటి ఇలా చెప్తున్నారు అర్థం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అసత్యమే సత్యం అని మనం చైతన్యం అనే దాన్ని ఇగ్నోర్ చేసేసాం. మా ఆ పరమమైన చైతన్యమే లేదని, జగత్తే ఉందనేది నోషన్ లో ఉన్నాం. అందుకు మనకి ఇది సత్యమో అది అది అసత్యంగా ఉంది. ఎప్పుడైతే మనం ఎంక్వైరీతో తెలుసుకుంటాము, జ్ఞానం అన్నది వస్తుందో, అప్పుడు జగత్తంతా పరబ్రహ్మతత్వమే ఉందని అర్థమవుతుంది. అలా అంతవరకు మనకి ఇదంతా కూడా ఈ మాటలన్నీ అబద్ధంలాగే ఉంటాయి. ఏమిటో ఆ చైతన్యం కనబట్టమే లేదు కదా, చైతన్యం అని ఎలా అనుకునేది అని ఆలోచిస్తారు. కానీ చైతన్యం యొక్క డెఫినిషన్ లోనే అది కనబడదు. అది కంటికి గాని అంటే ఇంద్రియాలతో గాని అది పట్టుకోలేం, దాన్ని కనీసం మనసుతో కూడా పట్టుకోలేం. అలాంటి దాన్ని నాకు కనబడితే నమ్ముతానంటే ఎలాగా? అప్పుడు మనకి కనబడేటటువంటి లైట్ వెనకాల ఎలక్ట్రిసిటీ మనకు కనబడుతుందా అయినా నమ్ముతున్నాం. ఆకర్షణ శక్తి మనకి కనబడుతోందా అయినా నమ్ముతాం. అలాగనే ఈ అనంత చైతన్యం కనబడకపోయినా ఇదంతా చైతన్య స్వరూపం అని మనం జ్ఞానంతో చూడగలగాలి, విచారణ చెయ్యాలి. అసలు విచారణ చెయ్యడానికి ఎందుకు ఇష్టం ఉండదంటే మనం బాండేజెస్ లో అంటే ఆ ప్రాపంచిక విషయాలే సత్యము అని వాటిని సంపాదించడానికే వాటితోటి లంపటంలో ఉండిపోయాం బంధాలతో. దానివల్ల మనకి ఈ ఎంక్వైరీ అన్నది అంత నచ్చదు. అసలు నిజంగా సత్యం ఏమిటి? తపన స్టార్ట్ అయిందంటే దే ఆర్ ప్లస్. ఎంతో ఆశీర్వచనం ఉంది, భగవద్ ఆశీర్వచనం. సత్య తపన జాగరూకం అయిందంటేనే ఆ ఆశీర్వచనం ఉంటేనే వాళ్ళకి డీపర్ గా వెళ్ళాలనిపిస్తుంది. అలా ఉన్న వాళ్ళే అంతర్గతంగా వెళ్ళి సత్యాన్ని చూడగలుగుతారు. అందుకని అందరూ విన్నప్పుడల్లా ఏమిటో ఈ జగత్తే లేదంటారు, ఉంది కదా అనిపిస్తూనే ఉంటుంది. ఉంది ఇంద్రియాలకే, అది మనం గమనించాలి. ఇంద్రియాలు లేకపోతే జగత్తు ఉన్నట్టే మనకు తెలియదు. ఇంద్రియాలతో చూడబడేది అసలైనటువంటి పరబ్రహ్మతత్వం కాదు. అది ఇంద్రియాలతో చూడబడదు, మనస్సుతో పట్టుకోబడదు. అలాంటిది ఈ ఇంద్రియాలతో చూడగలిగే జగత్తే మనకు సులువుగా ఉంది. అందుకని ఇదే నిత్యం అనే దాంట్లో హాయిగా ఉందని జీవించేస్తున్నాం. కానీ మనకి దానివల్ల ఎన్ని బాధలు, ఎన్ని రకాలైన ఆందోళనలు గురి అవుతుంటే అప్పుడప్పుడు వెళ్తుంది నా మనసు. ఓకే, దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్. అది ఈ వస్తువులన్నీ నిజము కాదు, అసత్యము కాదు. ఎందుకు అసత్యం కాదంటే ఇంద్రియాలకు కనబడుతుంది. ఎందుకు సత్యం కాదంటే అసలు ఈ ఆబ్జెక్ట్స్ లేవు. అవి ఎలా అయితే అద్దంలో ఉన్న ప్రతిబింబం ఉందో పట్టుకోవడానికి అది పట్టుకోబడదు, అలా ఉంది జగత్ అంటున్నారు. ప్రతిబింబమే జగత్తుగా ఉంది. చైతన్యంలో జగత్తు ఒక ప్రతిబింబంగా ఉంది, అది మనం గ్రహించాలి. ఓకే, క్వశ్చన్ అండి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎంత మనం బోధించాలన్నా పదాలు ఇవే ఉన్నాయి. ఈ పదాలతోనే మనం బోధపరచగలం. అంత ఆ మిగతా అంతా ఇంట్యూషన్ తో గ్రహించాల్సిందే. చదవండి. ఆయన రాంభద్రుడు గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అడగండి మేడం. నేను కిరణ్ అండి. నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. కిరణ్ గారు అడగండి. మీరు రోజు పార్టిసిపేట్ చేస్తున్నారా? సైలెంట్ గా ఉన్నారేంటి? అంటే రోజు పార్టిసిపేట్ చేస్తున్నాను. నిన్న మొన్న మాత్రం కుదరలేదండి. కొంచెము అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, దాని వల్ల పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓకే ఓకే, అదే మీ ఆప్షన్స్ నాకు అర్థమైంది. ఓకే, ఇందాక మీరు చెప్పిన ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనకి ఈ అనేది శక్తితోని కదా పోల్చేది. అందులో ఇప్పుడు చూసుకో అంటే ఈ శక్తి కాదు. చూస్తే ఇప్పుడు శక్తి రూపమే ఈ చిన్న వస్తువు అని చూసాం, అది పరబ్రహ్మ శక్తి రూపమే అని చూసాం. అంటే పరబ్రహ్మ తత్వమే కనబడుతుంది కానీ వస్తువు కాదు అక్కడ. అలాంటి జ్ఞానంతో చూడమని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. ఓకేనండి, ఫైన్.
థ్యాంక్స్. ఓకే. Therefore, Rama abandoned the notions of I and this and remain established in the truth. అందుకని రాముల వారితో వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారంటే, నేను ఇది అంటే జగత్తు అనే ఉద్దేశాలన్నిటినీ తీసేసి నేను అన్నది కూడా లేదు, ఆ నేనన్నది కూడా భ్రాంతే, ఇది జగత్తు అన్నది కూడా భ్రాంతే, అవి రెండింటిని తీసేసి నువ్వు సత్యంలో ఉండు అని చెప్తున్నారు. It is only when the mind has become devoid of all attachment. అది ఆ నేను ఎప్పుడు పోతుందండి, అన్ని రకాలైనటువంటి బంధములు మనసులోంచి పోతే అప్పుడు అసలు థాటే లేకపోతే, థాట్ ఉంటే నేను, థాట్కి లేకపోతే మైండే లేకపోతే నేను లేను. ఆ నేను అన్నది మనస్సే క్రియేట్ చేస్తుంది. When it is not swayed by the pairs of opposites. అంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఇలాంటి వాటిన్నిటికీ అది చలించకుండా ఉన్నప్పుడు ఏ బంధం కలిగి ఉండదు. When it is not attracted by objects. అంటే వస్తువులకి ఇది ఆకర్షించబడదు, అంటే దీని చేత ఆకర్షించబడదు. ఎప్పుడు మనం ఏవో ఒకటి కావాలి, ఇవి కావాలి, ఇవి బాగున్నాయని దాంట్లో ఉంటున్నాం. జగత్తులో ఏమి లేదు, ఇది కేవలంగా భ్రాంతి మాత్రమే. ఆ దాన్ని మనం అధిగమించే అప్పుడు మాత్రమే సత్యంలో ఉన్నట్టు. It is totally independent of all supports. దానికి ఎందుకంటే ఏ సపోర్టు అక్కర్లేదు. మనం ఏంటంటేనండి డిపెండెన్సీగా అలవాటు అయిపోయింది. దేని మీదో ఒక దాని మీద ఆధారపడతాం. ఏ దాంతో సంబంధం లేకుండా దేని మీద ఆధారపడితే అది చైతన్య స్థితి దేని మీద ఆధారపడి లేదు, అదే అన్నిటికీ అన్నప్పుడు దేని మీద ఆధారపడడం స్వరూపాన్ని అనేటప్పుడు దీని మీద స్థితి. That it is freed from the cage of delusion. అప్పుడు డెల్యూషన్ అంటే భ్రాంతి అనేటటువంటి కేజీ ఏదన్నారంటే బోన్ లోంచి మనం బయటపడతాం. అంటే భ్రాంతి అనేది బోన్ అయితే ఆ బోన్ లోంచి బయటపడతాం. బోన్ లో బందిక్కుతులుగా అయిపోతాం జంతువులన్నీ కదా. ఒక సింహం ఉన్నదంటే బోన్ లో ఉంటుంది, ఆ బోన్ లోంచి తీసేస్తే అది హాయిగా ఇటు తిరుగుతుంది. అలాగే మనం కూడా ఈ భ్రాంతి అనే ఒక దీంట్లో బంధీకృతం అయిపోయింది. అది ఎప్పుడైతే బోన్ పోయిందో మనం స్వేచ్ఛాజీవులం అయిపోతాం. When all doubt comes to rest and there is neither elation nor depression, the mind shines like the full moon. అంటే బంధాలన్నీ లేనప్పుడు స్థితి ఎలా ఉన్నతమైనటువంటి అప్పుడు స్వభావం దేనికి ఉండదు. ఇప్పుడు స్థితిలో ఫుల్ ఫామ్ కదండి. Full moon. దాని ఉదాహరణ చెప్పారు. ఈ మనకి ఉన్నటువంటి వికల్పాలు, ఈ ప్రాపంచికమైన విషయవాసాన్ని వికల్పాలు, ఆ వికల్పాలన్నీ తీసేస్తే అర్థం ఎలా అయితే ప్రకాశిస్తుందో ఆ శుద్ధమైన మనస్సు అలా చైతన్యమే దాంట్లోంచి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ అంటే వికల్పాలు ఏవైతే ప్రాపంచిక విషయాలన్నీ ఉంటాయో, ఇక్కడ బంధం అని చెప్తున్నారు కదా, నోషన్స్, అవన్నీ వికల్పాలే. అక్కడ అలా వాడేది ఏదైనా ఒకటి, అవన్నీ తీసేస్తే శుద్ధ మనస్సు ఉండి అది ఆ చైతన్యాన్ని ప్రస్ఫుటింప చేస్తూ ఉంటుంది.
to mind has ceased to be, ఎప్పుడైతే మన మనస్సులో ఉన్న మలినాలన్నీ పోయో there arise in the కదా, and there is equal vision everywhere. దానితో పాటు మనకి సమదృష్టి వచ్చేస్తుంది. మనకి సమదృష్టి సహజం. సమదృష్టి సహజ స్థితి నుంచి మనం ఎందుకు బయటపడిపోతున్నాం అంటే మనకున్న అజ్ఞానం వల్ల. ఏమిటా అజ్ఞానం? ఉదాహరణగా బాగా ధనం ఉన్నవాడు గొప్పవాడని, ధనం తక్కువ ఉన్నవాడు తక్కువవాడని దృష్టి ఉంది. కానీ జ్ఞానంగా ఆలోచిస్తే ధనంతో సంబంధం ఏంది? నా దగ్గర ఒక రోజు 1,00,000 రూపాయలు ఉంటే ఒక రోజు 10 రూపాయలే ఉండొచ్చు. ధనంతో పెట్టుకోకపోతే అందరూ సమానులే. అలాగే మనం దేని వల్ల మనం అసమానత్వాలు వస్తున్నాయి? క్యాస్ట్. నేను పెద్ద కులానికి చెందాను, వాళ్ళు తక్కువ కులానికి చెందారు. ఏ కులానికి చెందితేనేమిటి, మానవుడు మానవుడే అనే విషయం గ్రహిస్తే అందరి పట్ల సమభావం వచ్చేస్తుంది. జంతువుల పట్ల వాటి పట్ల సమభావమే. జీవులు వాళ్ళు ఆ పరమాత్మ చైతన్య స్వరూపులే అని చూసేమంటే అన్ని పనుల పట్ల, అందరి వ్యక్తుల పట్ల, అన్ని జీవుల పట్ల సమత్వం వచ్చేస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వ దృష్టి యోగం. Even as darkness is dispelled by the rising sun, ఎలాగైతే సూర్యోదయం అవుతూ ఉంటే చీకట్లన్నీ తొలగిపోతాయి, అలాగా the world illusion is dispelled when the sun of infinite consciousness arises in the heart. ఎప్పుడైతే అనంత చైతన్యం అనేది జాగరూకమైందో హృదయంలో, అప్పుడు ఈ ఇగ్నరెన్స్ అంతా పోతుంది, ఈ భ్రాంతి అంతా పోతుంది. Such wisdom as is capable of gladdening the hearts of all beings in the universe. ఒక్క వ్యక్తిలో అలాంటి జ్ఞానం వచ్చినా అది ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఒక హర్షదాయకంగా ఉంటుంది. దీని ఉదాహరణ ఏంటంటే, ఒక్క బుద్ధుడు ఎన్లైటన్ అయ్యాక ఎంతమందికో ఆనందం. ఆ ఎన్లైటన్మెంట్ ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికతలో నాతో మొదలు పెట్టాలి అని ఎందుకంటారంటే, నీతో అంటే ఏ ఇండివిజువల్ తో అయితే వాళ్ళతో. ఎందుకంటే ఒక ఇండివిజువల్ లిబరేట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోపంగా ఉన్న వ్యక్తిని ప్రేమగా చూస్తున్నాం అనుకోండి, ఆ చూసే తత్వం అన్నది మనకు వచ్చేసరికి ఆ స్థితి అందరికీ రేడియేట్ అవుతుంది. అలాగా ఒక్క వ్యక్తి సాధించినటువంటి ఆ ముక్త స్థితి అది అందరికీ రేడియేట్ అవుతూ ఉంటుంది. గ్రహించగలిగే వాళ్ళు ఉంటే సంపూర్ణంగా గ్రహించగలరు. ఒక్క వ్యక్తి ముక్తుడవుతే దాని ఎఫెక్ట్ ఎంతమంది మీద ఉంటుందో. ఓకే మేడం, నేను రాంబుద్ధుడు అండి. ఇప్పుడు సమత్వమే జ్ఞానం అంటున్నారు కదా మేడం, అంటే అన్ని జీవుల్లో సమత్వాన్ని చూడడమే జ్ఞానం అంటున్నారు కదా. అంటే భేదభావం లేకోకుండా సమత్వము అనేది ఒక ఐడియా. మరి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు కానీ ఇవన్నీ అన్ని ఆత్మజ్ఞానం వచ్చి కుక్కలో ఆత్మజ్ఞానప్పుడు కుక్కలో, మనిషిలో, లేకపోతే చండాలుల్లో అందరిలో సమత్వం, అందరిలో దేవుణ్ణే చూడాలా అనేది ఒక ఇది వచ్చి ఒక ఇది చెప్తున్నారు కదా మేడం. మరి ఇంత చెప్పిన ఇన్ని శాస్త్రాలు ఇంత చేసిన ఈ సమాజంలో, అంటే మన హిందూ సనాతన ధర్మంలో మరి ఈ భేదభావాలు ఎందుకుంటున్నాయి మేడం? ఈ అంటరానితనము, అంటే మనం ఎంత జ్ఞాని అయినా కూడా వాళ్ళు చెప్పేది సమత్వం పొందాలి అని చెప్పినప్పుడు, అదే జ్ఞానులు ఈ కులరహితం, కులాలు, మతాలు, లేకపోతే ఒక భేదభావాలన్నీ ఎందుకు అంటరానితనం ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు మేడం? మరి అదేంటి పరిస్థితి? రామపుత్రి గారు, మీరేమనుకోకపోతే నాలో ఎందుకున్నాయని ప్రశ్నించుకోవాలి. ఆధ్యాత్మికతలో ప్రజల్లో ఎందుకున్నాయని కాదు, ఇక్కడ నాతో స్టార్ట్ అవ్వాలి. ఆధ్యాత్మికత నాకు ఇన్ని తెలిసినా నాకు ఇంకా భేదాలు ఎందుకున్నాయి అని మనం స్టార్ట్ అవ్వాలి. ఆ ఇంటర్నల్ గా ఒక రెవల్యూషన్ రావాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అన్ని తెలుసును, కానీ నేను ఎందుకు మారట్లేదు అని ఆంతరంగిక విప్లవం ప్రతి వ్యక్తికి రావాలి. వాళ్ళు వీళ్ళు మారలేదనేది పొలిటికల్ ఇష్యూ,
ఆధ్యాత్మికత తనతో స్టార్ట్ అవుతుంది. వై డోంట్ ఐ చేంజ్? ఐ నో ఆల్ దీస్ బట్ am I చేంజింగ్? వై డోంట్ ఐ చేంజ్? నన్ను ఏది అడ్డుతోంది నేను మారకుండా? గీత చదివాను, ఉపనిషత్తులు వింటున్నాను, త్రిపుర రహస్యం చదివాను, మహాత్ములు చెప్పే మాటలు వింటున్నాను, అయినా నాకు లోపల భేదాలు ఎందుకున్నాయి అని ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఆంతరంగిక విప్లవం రావాలి. అప్పుడు కానీ వ్యక్తి మారడు. చదివినదంతా నేను అలా వదిలేస్తున్నానా, ఆ సత్యాన్ని నేను తీసుకుని జీవితంలో అన్వయించుకుంటున్నానా అనే విప్లవం రావాలండి. మరి అది సృష్టించింది ధర్మమే కదా మేడం, సనాతన ధర్మమే కదా. సృష్టించింది అజ్ఞానం, సనాతన ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం ఎక్కడా కూడా వృత్తి, ఇప్పుడు మీరు డ్రైవరు, ఆయన పైలట్, ఈయన ఆఫీసరు, అవి వాళ్ళు వృత్తి ధర్మాలు గాని డిఫరెన్స్ అన్నది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు. డిఫరెన్స్ అజ్ఞాన జనిత మానవులకు వచ్చింది. అజ్ఞాన జనిత మానవులకు అంటే ఇప్పుడు పండితులు మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. చూడండి రామబుద్ధుడు గారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఉందని చూడకండి, నాకుంది అన్న దగ్గర స్టార్ట్ అవ్వాలి. అప్పుడే మనం బాగా కరెక్ట్ గా ఉంటాం. వాళ్ళు మారేరో లేదో, నేను ఎక్కడ మారుతున్నాను. ఎందుకంటే అలా మాట్లాడితే మనం ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటర్నల్ స్టేట్ ఏంటి మనకు తెలియదు. మనం చూడాల్సింది ఏంటంటే నేను ఎందుకు మారట్లేదు అనేది మనం స్టార్ట్ అవ్వాలి. ఎవరికి వారు am I చేంజింగ్? ఇప్పుడు ఇదంతా చైతన్యం అని చెప్తున్నాం, నేను ఎందుకు అలా చూడలేకపోతున్నాను? అందరిలో ఒకే చైతన్య స్థితి ఉందని తెలుస్తుంది, నాలో ఎందుకు ఇంకా డిఫరెన్స్ ఉంది అని మనం వెళ్తే అప్పుడు మనకు సత్యం తెలుస్తుంది. ఓకే, మీరేనే కాదు, ఏ వ్యక్తి యొక్క అంతర్గత తత్వంలో ఒక విప్లవం రావాలి. విప్లవం అంటే ఏంటి? నేను ఎందుకు మారట్లే, ఏం చెప్తే నేను మారతాను, నాకున్న మొదటి ఐడియాస్ పట్టుకు వేలాడుతున్నా నేను. వాట్ ఈస్ దట్ మేకింగ్ మీ టు హ్యాంగ్? నేను ఎందుకు అలా వేలాడుతున్నాను, నేను ఎందుకు మారట్లే, చెప్పింది అలా వదిలేస్తున్నానే అని ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ సంభవం. వాళ్ళకి ఎవళ్ళకు రాలేదని మనం చూడటం కాదు, నాకు వస్తుందా అక్కడ మొదలవ్వాలి. ఆధ్యాత్మికత అదే, ఇతరుల సంగతి ఇంకా ఆధ్యాత్మికత కాదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని నేను గౌరవించగలనా? అండ్ ఎవ్రీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ రిక్వైర్డ్. ఒక భేదం, అభిప్రాయాన్ని ఖండిస్తే నేను నన్ను ఖండించినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నాను అని ప్రతి వ్యక్తిలోని రావాలండి. అంటే నా అభిప్రాయానికి నాకు అంత బంధం ఉందా? వచ్చినంత మాత్రంలో అభిప్రాయం అంత గొప్పదని నేను ఎందుకు అనుకోవాలి? ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి మనల్ని మనం సంస్కరించుకోవడానికి. ఆధ్యాత్మికత మాత్రం నాతో మొదలవుతుంది, ఇండివిజువల్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, పొలిటికల్ ఇష్యూవా మీరందరూ మారండి అంటారు, అది పాలిటిక్స్. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సెల్ఫ్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. Such wisdom as is capable of gladdening the hearts of all beings in the universe manifests and expands. అది ఒక వ్యక్తిలో లిబరేషన్ అనేది వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఏంటవుతుందంటే అందరికీ వ్యాపిస్తుంది, వాళ్ళందరూ ప్రసన్నులు అవుతారు. అది ఏంటంటేనండి, అందుకే ఒక క్రూరాత్ముడి దగ్గరికి వెళ్ళేసరికల్లా మన యాస్ట్రల్ బాడీలో వెంటనే క్రూరత్వం వచ్చేస్తుంది, మారిపోతుంది. ఇప్పుడు బుద్ధుడు అతని ఏంటి అంగుళిమాల దగ్గరికి వెళ్ళాడు. బుద్ధుడు యొక్క ఆ స్థితికి అంగుళిమాల యొక్క యాస్ట్రల్ బాడీలో మార్పు వచ్చేస్తోంది. అంత క్రూరుడు కూడా ఈయనలో ఉన్నటువంటి ఆ రేడియంట్ ప్రశాంతతకి, అతని లోపల ఉన్న తత్వానికి ఆయన బాడీస్ మారిపోయాయి, ఇంటర్నల్ బాడీస్. నన్ను భుజించవయ్యా అని అన్నా కూడా ఆయనలో ఆ మార్పు వచ్చేసింది.
బికాస్ ఆ రేడియన్స్ ఆయనలో ఉంది, బికాస్ ఆఫ్ హిస్ జ్ఞాన, ఆయన అటైన్ చేసినటువంటి జ్ఞానం, ఆ కారుణ్యం. అందువల్ల ఆయనకి ఎవ్వరి నుంచి లభించని కారుణ్యం అంగుళిమాలకి బుద్ధుడిలో లభించింది. అది ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్లైటన్ అయ్యారంటే అందరి మీద ఎఫెక్ట్ ఉంటుంది. నోన్గా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు అజ్ఞానులకి, కానీ ఉంటుంది. వాళ్ళ థాట్ ఫార్మ్స్ లో కూడా మార్పులు వస్తాయి, ఆలోచన విధానంలో. ఎందుకంటే అందుకే ఫస్ట్ నువ్వు మారంటారు. ప్రపంచంలో శాంతి యుద్ధాలు ఎలా పోతాయి అంటే ఇండివిడ్యువల్ మారడం వల్ల. వ్యక్తిలో ఆంతరంగిక మార్పు వస్తే ప్రపంచంలో యుద్ధాలన్నీ సమసిపోతాయి. వ్యక్తిలో ద్వేషాలు అసూయలు పోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గందరగోళాలు పోతాయి. వ్యక్తి రాడికల్ గా మారితే ప్రపంచం మారుతుంది. అందుకని ఒక వ్యక్తి ఎన్లైటన్ అవుతే ఆ వ్యక్తి యొక్క ఆనందం ఆ అంతటి మీద ఉంటుంది. In short, he who has known that which alone is worth knowing transcends all coming and going, birth and death. All coming going. అంటే ఈ చనిపోవడం, పుట్టడం, వెళ్ళడం, రావడం ఇవన్నీ కూడా అప్పుడు ఆయనకి అర్థం అవుతాయి. అదేనా? మళ్ళీ మరొకసారి చదవండి. In short, he who has known that which alone is worth knowing transcends all coming and going, birth and death. అంటే ట్రాన్సెండ్స్ అంటే అతను అధిగమించేస్తాడు. దేన్ని? ఈ జనన మరణ చక్రాన్ని అధిగమిస్తాడు. ఎవరైతే తాను పరబ్రహ్మ చైతన్యాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అనే రియలైజేషన్ వచ్చిందో, మరి తాను అదైనప్పుడు దానికి చావు లేదు కదా. చావు కేవలంగా శరీరానికే ఉంది, తనకి లేదు అని తెలుసుకుని ఆయన జనన మరణ చక్రాన్ని అధిగమించేస్తారు. When there is absence of egoism, there is no confusion in the mind. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. అసలు మనకి ఎన్ని రకాలు ఎందుకు వస్తున్నాయంటే భ్రాంతి. నేను శరీరాన్ని అన్న ఈ ఒక్క ఆలోచనే ఎన్ని గందరగోళాలను సృష్టిస్తుందో. నేను శరీరాన్ని అన్న దాని వల్లనే నాకు సుఖం కావాలి, నాకు ఆనందం, నేను అలా ఇది అనుభవించాలి మొదలైంది. వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉండాలి, వాళ్ళు నాకంటే ఎందుకు ఎక్కువ ఉండాలన్న ద్వేషం, అసూయ, ఇవన్నీ ఐడెంటిఫికేషన్ అంటారు. అంటే నేను శరీరాన్ని అనే భ్రాంతి వల్లే అన్ని మొదలయ్యాయి. ఎప్పుడైతే ఆ బంధాన్ని తెగించేస్తే మనం బయటకు వచ్చేసామో, శరీరం నా పనిముట్టు, దాంతో నాకు ఏ సంగము లేదు, దాహం శరీరానికి వేస్తుంది నాకు కాదు అని ఆ సంగం త్యక్త్వా అంటాడు కృష్ణుడు. అన్ని సంగములు వదిలేసామనుకోండి, అప్పుడు ముక్తుడవుతాం. ముక్త జీవికి మరణం లేదు, చావు లేదు. నేను శరీరాన్ని అనుకుంటేనే చావు, శరీరానికి చావు ఉంటే నాకు చావు అనుకుంటాను. నేను శరీరాన్ని అనుకున్నంత కాలం, నేను ఆత్మతత్వాన్ని అనుకున్నప్పుడు చావు ఎక్కడుంది? నేను అమృతత్వాన్ని అయిపోతాను. అది ఇక్కడ చెప్తున్నారు, జన్మ మరణ చక్రాన్ని అధిగమించేస్తాం. And that mind functions naturally. అప్పుడు ఆ మనసు కూడా చాలా సహజంగా పనిచేస్తుంది. Just as waves rise and fall in the ocean, the worlds arise and vanish. ఏ విధంగా అయితే సముద్ర కెరటాలు ఉద్భవించి లయమైపోతూ ఉంటాయో, ఆ అనంత చైతన్యంలో ఎన్నో జగత్తులు ఉద్భవించి లయం అయిపోతూనే ఉంటాయి. The ignorant but not the wise. ఇది జ్ఞాని కూడా భ్రాంతి, అజ్ఞానులకే భ్రాంతిదాయకంగా ఉంటుంది. టైం అయింది మేడం, అక్కడ ఆపుదాం. ఎవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా?
మనకి ఇన్ని చదివినా జ్ఞాపకం ఉండాల్సింది ఏంటంటే, నేను శరీరాన్ని అన్న భావం మనం అధిగమించాలి. శరీరం నా పనిముట్టు. కారు నా దగ్గర, నా కారు నేను అనుకుంటే ఎలాగా? ఆ కారులో ఎవరైనా టైర్ పంచర్ అయిందంటే నా కారుని అంటావా అని కొడతాం, నేను కారుని అనుకుంటే. అలాగే నీ మనస్సులో ఈ దోషం ఉందంటే మనకి ఎంత కోపం వస్తుందని. ఎందుకు కోపం వస్తుందంటే నేను మనస్సుని నేను ఐడెంటిఫై అయిపోతున్నాను. నా మనస్సు నా పనిముట్టు, దాని దోషం ఉంటే పోగొట్టేస్తాను అని మనం అనుకోవాలి తప్ప, నేను మనస్సుని అనుకుంటే అన్ని బాధలే. నేను కానిదాన్ని నేను అనుకుని జీవించితే అసత్యంలో సత్యం అని జీవిస్తున్నాను. అందుకే మనం మొట్టమొదటిగా ప్రయత్నించాల్సింది ఏంటంటే, చూసుకోవాల్సింది శరీరం నా పనిముట్టు, నేను శరీరాన్ని కాను. అది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, ఇంకెవరో చెప్పారండి ఉపదేశసారం చెప్పమని నన్ను అడిగారు. ఎవరు అడిగారు మర్చిపోయి. ఉపదేశసారంలో ఆ శ్లోకాలు రమణ మహర్షి చెప్పినవి బోధపరచమని. అది కూడా మనం వర్ధని గారు అడిగారు. కరెక్ట్. అంటే ఆత్మబోధ తర్వాత ఉపదేశసారం పెట్టుకుని అలా చిన్న చిన్న పుస్తకాలు. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? నేను ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వ్యక్తికి కాదు, వ్యక్తులు ఎవరున్నారండి, నేను బాడీని అనుకుంటే వ్యక్తి. విషయం అనేది అది సూటిగా తెలుసుకుని మనం దాంట్లోంచి బయటపడాలి. ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఒకసారి రాఘేశ్వరరావు గారు ఏదో అందరి తరఫున అని అంటే నేను అప్పుడు అన్నాను, మీ ప్రశ్న అడగండి. ఎందుకంటే తన లోపల ఉన్న సందేహం ఇతరుల సందేహం వేరేగా ఉంటాయి. అందుకని ఆ ఆధ్యాత్మికతలో ఎప్పుడు నేనుతో ప్రొసీడ్ అవ్వాలి. అదే పొలిటికల్ లో మాత్రం మీరందరూ బాగా ఉండి అడుగుతారు, వాళ్ళు బాగవరు, మీరు బాగా ఉండరు, నీతులన్నీ బయట వాళ్ళకే. అది పాలిటిక్స్. ఆధ్యాత్మికత అంతా మన వరకే, నేనెందుకు అవ్వట్లేదు. అదే మనకి లోపల ఆంతరింగిక విప్లవం రావాలి. చదివేను, తెలుసుకున్నాను, అయినా నేను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నా లోపల ఉన్న భావమే గొప్పది. ఎప్పుడో నేను అజ్ఞానజనితంగా వచ్చిన ఆలోచనలే రైటు అనే దానికి వేలాడుతున్నాను. ఆ వేలాడడానికి కారణం అహంకారం. అవన్నీ మనం జ్ఞానం అన్న వెలుగులో సరిచేసుకోవాలి. అది ఎవరో చేయరు, మనమే చేసుకోవాలి. ఉద్ధారే ఆత్మనాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన మనస్సులో దోషాలు ఎవరో వచ్చి కరెక్ట్ చేయరండి, మనమే చేసుకోవాలి. ఓకే, అందుకే ప్రతి ఒక్కరిలోని ఆ విప్లవం రావాలి. ఇంత త్రిపుర రహస్యం చదువుతున్నాం, అష్టాగ్రహి చదివాం, యోగ వశిష్టం చదువుతున్నాం, పదే పదే అని చెప్తున్నారనుకున్నాం. కానీ నేను ఒక్కటైనా విని ఆచరిస్తున్నానా? నా జీవితంలో మార్పు వస్తుందా? లేకపోతే పాత అభిప్రాయాల్లోనే జీవిస్తున్నానా అని ఎవరికి వారు చూసుకోవాలి. అది అప్పుడు మాత్రమే ఆ ఆంతరింగిక విప్లవం, లేదు నేను మారలేదు, ఎందుకు మారట్లేదు నేను అనే విప్లవం రావాలండి. అప్పుడే మనిషి మారుతాడు. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికీ నమస్కారం.